అన్న నందమూరి తారక రామారావు గారి మనవడిగా, హరికృష్ణ గారి ముద్దు బిడ్డగా తెలుగు ప్రజలకు పరిచయమైన మీరు అన్నగారి వారసుడిగా తెలంగాణ నుంచి కల్వకుర్తి నుంచే మళ్ళీ మీరు పాదయాత్ర స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మీరు వినూత్న మార్పులతో దేశానికి ప్రామాణికంగా తెలంగాణని డెవలప్మెంట్ చేస్తారని, మీ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదపడతారని అన్నగారి వారసుడిగా ప్రజలు ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మీరు మూలస్తంభీకుడు, అన్నగారి వారసులు కాబట్టి మీరు రండి తెలుగుదేశం పార్టీలోకి, తెలంగాణ తెలుగుదేశంలోకి రండి. పార్టీ జెండాన్ని మీరు ఇక్కడే సమర్థవంతంగా మీరేంటో పాదయాత్ర స్టార్ట్ చేయండి. ఏపీకి ధీటుగా తెలంగాణని తీర్చిదిద్దుతారని, తెలంగాణలో ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసి బంగారు తెలంగాణగా ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉండాలి, పాలకులు అంటే ఎలా ఉండాలి, ప్రజలని కార్పొరేటర్లు అంటే ఎలా ఉండాలి, సర్పంచులు అంటే ఎలా ఉండాలి, అధికారులు అంటే ఎలా ఉండాలి, టీచర్లు అంటే ఎలా ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎలా ఉండాలి, వ్యవస్థ మొత్తాన్ని మీరు మార్చగలిగే కెపాసిటీ ఉంది. అది మీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాల్లో ఖచ్చితంగా ఉంది. దీన్ని మీరు తీసుకురావాలి. వినూత్న లంచం, అవినీతి, నేర చరిత్ర, గంజాయి చాలా ఉంది. మొత్తం దీనికి వ్యతిరేకంగా మీరు తీసుకొస్తారని, తెలుగుదేశం పార్టీని మీరే నిజమైన వారసులని ప్రూవ్ చేయడానికి తెలంగాణ గడ్డ ఒక అడ్డాగా మారుతుందని మేము కార్యకర్తలు మాట్లాడుతున్నాం. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు తిన్నా మేము కార్యకర్తలు ఊరుకోం. మీరు రండి, తెలుగుదేశాన్ని మీరు ఇక్కడ గడ్డ మీద నిలబెట్టండి, తెలుగుడి సత్తా చూపించండి. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై భారతదేశం. నా అన్న నందమూరి తారక రామారావు గారు కళ్ళకన్న రాజ్యం మీ ద్వారా రావాలి, రామరాజ్యం రావాలి. తెలంగాణలో రామరాజ్యం వచ్చిన రోజున ఆ రోజు ప్రజలు పండగ చేసుకుంటారు. అమ్మ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాను, తెలంగాణ రాజకీయాల్లోకి మీరు ఎంట్రీ రావాలి సార్. అదే కల్వకుర్తి, అదే యాత్ర, అదే చోట అన్నగారు నిలబెట్టి